మాకు చాలామంది కామెంట్లో అడిగేవారు, లింగము పొడుగు పెరుగుతుందా, లావు పెరుగుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి నేను ఒక అద్భుతమైన మందు మీకు చెప్తాను. పెరుగుతుందండి. లింగము ఎందుకు పెరగదు అని నేను అడుగుతాను. కొంతమంది వీడియోలు చేశారు, ఎలా పెరుగుతుందంటే అలా పెరిగేడుగా ఉంటే కాళ్ళు పెరగచ్చు కదా, చేతులు పెరగచ్చు కదా, తలకాయ పెరగచ్చు కదా అని కొంతమంది అడిగారు. దానికి నేను మొదటిగా మీరు వైద్యం అంటే ఏమి అని ఫస్ట్ తెలుసుకోండి. వైద్యం అంటే అల్లాటప్పాగా బజార్లో అమ్ముకొని పోయేది కాదండి. వైద్యం చేతులు పెరుగుతుందా, కాళ్ళు పెరుగుతుందా, తలకాయ పెరుగుతుందా, పెరిగాడుగా ఉంటే కోట్లు ఖర్చు పెట్టచ్చు కదా అని కొంతమంది వీడియోల్లో అడిగారు. వాళ్ళకి నేను ఈరోజు ఉత్తరం ఇస్తున్నాను. కాళ్ళు చేతులు పెరగడానికి, అంగము పెరగడానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయండి. ఎలాగంటే చేతులకి, కాళ్ళకి, తలకాయకి ఎముకలు ఉన్నాయి. ఎముకలు ఉన్నది ఏది పెరగదండి. ఎముకలు లేని వస్తువులు కొన్ని ఉన్నాయండి మన అంగాలు. ఒకటి చెవులు, ముక్కు, పురుషాంగం. ఇవి మూటికి ఎముకలు లేవండి. వీటికి నరాలు, నాడులు, కీళ్ళు ఇంత మాత్రమే ఉంటాయి. ఇవి పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఎముకలు పెరగడానికి ఛాన్స్ లేదండి. ఎముకలు విరిగిన దానికి అతుక్కునేదానికి ఛాన్స్ ఉందే కానీ ఎముకలు పెరగడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ దేహ రచన ఎలా ఉంది అనేది వైద్యుడైన వాడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. దేహ రచన ఏమిటి, కీళ్ళంటే ఏమి, నరాలంటే ఏమి, కండరాలంటే ఏమి, మాంసం అంటే ఏమి, రక్త మాంసాలు ఏమి, ఫస్ట్ దేహ రచన ఏమున్నది తెలుసుకోవాలా. అది తెలియకుండానే ఇది ఎలా పెరుగుతుంది, అది ఎలా పెరుగుతుంది అని అడగకూడదు. మీకు పెరగాల అనిపించిందంటే రండి, నేను కావాలంటే డైరెక్ట్గా చేసి చూపిస్తాను. ఎలా పెరుగుతుందని నేను వైద్యం చేసి చూపిస్తాను. ఈరోజు చాలామందికి మగతనంలో నరాల వీక్నెస్ తొందరగా కావడము, మరియు ఎంతసేపు అయినా వాళ్ళకి స్తంభించకుండా బాధపడుతూ ఉండడము, ఇలాంటి సమస్యలకు చిన్న చిట్కా చెప్తాను. దీన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మరియు మీకు కాని పక్షాన మాకు కాల్ చేస్తే మేము దానికి సంబంధించిన ఔషధాలు మీకు పంపిస్తాం. ఏమి ఆ చిట్కా అన్నది ఈరోజు నేను చూపిస్తాను. చూడండి, ఇది అరటిమాను. అందరూ చూసే ఉంటారు అరటిమాను. దీంట్లో ఉన్న ప్రయోజనాలు ఏమైనది చాలామందికి తెలియదు. ఆ ప్రయోజనాలు ఏమైనది సింపుల్గా ఒక విషయం మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈ అరటిమాన్లో చాలా వరకు ఒగరు ధాతువులు ఎక్కువ ఉంటాయి. అంటే మనకు పుష్టినిచ్చే ధాతువులు ఎక్కువ ఉంటాయి. అందుకే అరటిపండు కావచ్చు ఏదే కానీ బలాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి ధాతువులు ఏమి అనేది ఇప్పుడు నేను చిన్న ఒక ప్రయోగం చేసి చూపిస్తాను. ఈ అరటిమానికి ఒక తొల వేయాలి. అంటే చిన్నగా ఇలాంటి జాగాలో నీట్గా ఒక తొల వేయాలి. ఎలాగంటే చూపిస్తాను చూడండి. ఇలా మనము ఈ తొలని అర్ధం మాను వరకు లోపలికి వరకు వేసిన తర్వాత ఇది చూడండి, పచ్చి పోక అంటే ఒక్క, ఇది మనము ఉడకబెట్టక ముందే దీన్ని మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనము ఒక్కొక్కటిగా లోపల గుచ్చి వేయాలి. చూడండి, ఈ పోకని మనము దీంట్లో అర్ధమాను వరకు తొలవేసి లోపల ఇలాంటి ఒక్కలను అంటే పోకలను మొత్తము ఒక 10-15 లోపల గుచ్చిపెట్టేసామనుకోండి, ఒక 21 రోజు దీంట్లోనే ఉంచేయాలి. ఉంచిన తర్వాత ఈ ఒక్కలను మనం బయటకు తీసుకొని ఎండలో ఎండబెట్టుకొని కాస్త ఒక 3 రోజులు దీన్ని చూర్ణం చేసుకొని దీన్ని ఎలా వాడాలా అన్నది పరిపూర్ణ విషయం నేను చెప్తాను. ఇలా పోకలను మనము ఈ పోకని 4-5 పీసులుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనము ఒక చిన్న పీస్ తీసి పుక్కెట పెట్టుకోవాలి. అంటే నోట్లో దవడలో పెట్టుకొని ఎంతసేపు సంభోగం చేసినా మీకు ధాతువు బాగా బలంగా క్షీణించకుండా బాగా బలంగా గట్టిగా ఉంటుంది.
దీనికి ఉదాహరణ ఒక్కటి మాత్రమే. ఇలాంటివి చాలా రకాలైనవి చిట్కా ప్రయోగాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం కొద్దిగా అనుసరించి చూస్తే మాత్రమే దీని ఒక బలం ఏమనేది ప్రతి ఒక్కరికి తెలిసేది. ఇది ఈరోజు విషయం. ఇది ఎలాంటిది ఏంటి, చెట్టుమూలికి మీ యొక్క నరాల దౌర్బలతను, మీ యొక్క బలహీనతను ఒక అద్భుతంగా పెంచే ఒక గుణము ఈ ఒక చెట్టులో ఉంటుంది. మగతనానికి కణాలు ఎవ్వరిలో తగ్గింటాయో అలాంటి వారికి మగతనాన్ని అద్భుతంగా పెంచే ఒక చెట్టుమూలికి ఈ ఒక మూలిక. దీన్ని నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది తీసుకొచ్చి దీని గింజలను మీరు ఇంట్లో పెట్టుకొని పాలల్లో వాడ్చుకొని దానిపైన పొట్టు తీసి దాన్ని లేహంలాగా చేసుకొని మీరు ప్రతిదినము తింటూ వస్తే ఆ ఒక కణాలను ఎలాగ అద్భుతంగా మిమ్మల్ని పెంచుతుంది అంటే కౌంటింగు మ్యాక్సిమం 100కి 100% పెరుగుతాయండి. అలాంటి ఒక అద్భుతమైన చెట్టుమూలికి మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. ఈ చెట్టు పేరు దోలగుండి. చూడండి, 3 ఆకులు వస్తాయి. పువ్వు ఇలా నీలము రంగులో పువ్వు ఉంటుంది. కాస్త నలుపు ఎక్కువ, ముదురు నలుపు ఉంటుంది. ఇలా గుత్తులు గుత్తులుగా పూలు కాస్తుంది. దీని పేరు దోలగుండి, దురదగుండి, చాలా రకాలుగా దీన్ని పిలుస్తుంటారు. దీని కాయలు అలాగే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దీన్ని మనం ఎలా వాడుకోవాలా అన్నది నేను ముందుగా మీకు ఈ ఒక్క ప్రయోగాన్ని చేసి నీకు చూపిస్తాను. ఆ చూపించిన ఒక ప్రయోగాన్ని మీనింకా అయితే మీరు చేసుకోండి. అలా కాలేదు అంటే మాకు కాల్ చేశారంటే ఈ మెడిసిన్స్ని మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఎలా అని ప్రతి ఒక్కటి బిట్ బై బిట్పై నేను చూపిస్తాను. మొదటిగా మనకు కావాల్సినది దోలగుండి విత్తనాలు. చూడండి, బాగా పరిశుభ్రంగా ఉన్నవి దోలగుండి బాగున్నవి తీసుకోవాలి. నచ్చుగా ఉన్నవంతా మనకు అవసరం లేదు. బాగున్న దోలగుండి విత్తనాలు తీసుకున్న తర్వాత దీన్ని మనము పాల యందు శుద్ధి చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తాను. దానికి కావాల్సిండేది 1 గ్లాసు పాలు. ఈ పాల యందు ఆ గింజలని బాగా ఉడకబెట్టాలి. ఇప్పుడు మిగిలింది ప్రొసెసర్ పోదాం రండి. ఈ పాలు 1 గ్లాస్, మ్యాక్సిమం 1/4 లీటర్ గింజలను వేసుకోవాలి. ఈ పాలు దీంట్లో పోయి ఎంత కావాలో అంత కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాయిల్ చేయాలి. బాగా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా బాయిల్ చేసుకోవాలి. గింజ ఎక్కడ మాడకూడదు, మాడిందంటే బాగుండదు. అందుకు ఇలా తిప్పుతూ ఉండాలి. మనం గింజలు వేసినప్పుడు బాగా టైట్గా చర్మం ఉండింది. ఇప్పుడు చూడండి ఎలా రింకల్గా నీట్గా వదులుకుంటుంది. ఇలా ఫ్రీ అయిన తర్వాతనే మనం ఆ పొట్టుని బాగా ఒలిచి గింజలు మాత్రమే సేకరించుకోవాలి. ఇలా మనం బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా నీట్గా బాయిల్ అయి ఉంటుంది. దీన్ని మనము ఒలుచుకోవాలి పొట్టుని. చూడండి, ఇలా పొట్టు ముందైతే పొట్టు తీయడానికి చాలా కష్టమయ్యేది. ఇప్పుడు పాలల్లో ఉడికింది కాబట్టి ఈ పొట్టుని నీట్గా మనం తీసుకోవాలి. మనకు ఇలా గింజలను ఒలుచుకున్న తర్వాత దీన్ని ఔషధాల్లో వాడుకోవాలి. లేదంటే వాడుకునేకి చాలా ఇది ఉంటుంది. చూడండి, వేరుశనగ పొట్టుని మనం ఎలా ఒలుస్తామో అలాగా ఈ పొట్టుని ఒలిచి పక్కకు, ఇది మనకు అవసరం లేదు. ఈ పొట్టుతో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఈ గింజలు మాత్రమే. ఇలా గింజలను ఒలుచుకున్న తర్వాత మనము నీడలో ఎండబెట్టుకోవాలి. దీన్ని బాగా పాలంతా డ్రై అయింది తెలిసిన తర్వాత మనము ఔషధాలకు వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎలా చేశామో పాలల్లో ఏంచడము, అలాగే అశ్వగంధ, శతావరి, నేలతాటి గడ్డలను కూడా ఇలా వాడ్చుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒక పక్కకు పెట్టుకున్న తర్వాత మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇవన్నీ చేర్చి చూర్ణం చేసుకొని మనం వాడుకోవాలి. ఇప్పుడు నేను ముందు ప్రిపేర్ చేసే ఒక మందు కోసం మనం పోదాం. మొత్తం 54 చెట్టు మూలికలు ఈ ఒక్క ఔషధానికి పడుతుంటాయి. 54 చెట్టు మూలికలు కూడా నెయ్యిలో బాగా, అంటే నాటి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి.
ఇప్పుడు కొట్లో దొరుకుతున్న నెయ్యి బలము తక్కువండి. దానివల్ల నాటి ఆవు నెయ్యి మాత్రమే వాడితే మీకు ఆరోగ్యపరంగాను ధాతు పుష్టి బాగా కలుగుతుంది. మీకు కౌంటింగు ఏదన్నా కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేసే ఒక గుణం ఈ ఒక్క నాటి ఆవు నెయ్యిలో మళ్ళీ నాటి ఆవు పాలయందే కలదు. ఇప్పుడు మనం ముందరికి పోవాలంటే ప్రిపేరెన్స్ ఇప్పుడు మనం పోదాం రండి. ఇప్పుడు మనకు కావలసిన ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్ జాకాయి, బాదామి, ముంతమామిడి పప్పు, ఇది వచ్చి నీరుగొబ్బి, అక్కల కర్ర, ఇవి నేతిలో వేయించుకోవడానికి మాత్రమే కావాలి. తరువాత ద్రాక్షి, ఖర్జూర, గోడంబి మరియు అంజూర ఇలాంటివన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నాటి ఆవు నెయ్యిలో మనం వేయించుకోవాలి, ఇది ముఖ్యము. రండి. ఇప్పుడు సన్నని మంట పెట్టుకోవాలి. మంట పెట్టుకొని నాటి ఆవు నెయ్యి, అందరూ చాలామంది అనుకుంటారండి నాటి ఆవు నెయ్యి వాడతారో లేదో అని. చూడండి, ఇది దేశీ గీ, చూశారు కదా. దీన్ని మేము వాడుతూ ఉంటాము. గోఆశ్రమాల నుంచి మేము తెప్పించుకొని ఈ ఒక్క గీని వాడుతూ ఉంటాము. దీన్ని చూడండి, నాటి ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సిండేది దీన్ని పరిపూర్ణంగా సన్నని మంట మీద వార్చుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకొని సన్నని మంట మీద వార్చుకున్న తర్వాత మనకు దీంట్లోకి మనం యాడ్ చేయాల్సిండేది ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, ఇలా కొన్ని చెట్టు మూలికలను దీంట్లో యాడ్ చేసుకొని ద్రాక్ష ఇవన్నీ అయిన తర్వాత మనము 54 చెట్టు మూలికలతో తయారు చేసుకున్న చెట్టు మూలికల ఔషధం అంటే అశ్వగంధ, శతావరి, నేలతాటిగడ్డలు, దోలగుండి, ఇలా 54 చెట్టు మూలికలు, అక్కల కర్ర తయారు చేసుకున్న ఈ చెట్టు మూలికల చూర్ణం దీని యందు మనం చేర్చుకోవాలి. అంటే 2 సమప్రమాణాలుగా ఉండాలా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఆటికి అయింది. దీన్ని మొత్తం మనము మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే ఇది చూర్ణం చేసి ఇవి 2 కలుపుకొని మాత్రల రూపానికి ఎలా తేవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని తీసుకున్న చూర్ణం ఇలా బంకలాగా బాగా ఇదిగా వస్తుంది. దీన్ని మనము మాత్రలాగా చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మాత్రలో మనం ఎలా చేసుకోవాలా అన్నది చూపిస్తాను. చూడండి, ఇలా రౌండ్గా మాత్రలు చేసుకొని ఇలా చేసుకోవాలి. చూడండి, ఆ పౌడర్లోకి మనం ఏ వేసామంటే అంటే చెట్టు మూలికల చూర్ణం పైన మనం చెప్పాము కదా 54 చెట్టు మూలికల చూర్ణం, అది కూడా మళ్ళా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఉంటలు చేసుకోవాలి. చేసుకొని రౌండ్ లాగా మనము ఇట్లా అనుకొని ఈ పౌడర్లోకి వేసామంటే ఒకదానికొకటి మెత్తుకోకుండా నీట్గా విడివిడిగా ఉంటాయన్నమాట. మనం వాడుకునేటప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని వాడుకునేకి ఈజీగా ఉంటుంది. ఇలా మనం చేసుకున్న మాత్రలు ప్రతిరోజు తెల్లవారి ఉదయాన టిఫిన్ అయిన తర్వాత పాలల్లో తీసుకోవాలి. మరియు రాత్రి భోజనం అయిన తర్వాత చూడండి ఇలాంటి మాత్రలు విడివిడిగా ఉంటాయి మీ పౌడర్లో. ఈ చూర్ణాన్ని 1 గ్రాము పాలల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత 1 మాత్రను నోట్లో వేసుకొని తెల్లవారి టిఫిన్ అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత వాడుతూ వచ్చారంటే మీకు లైంగిక సమస్యలు ఎలాంటివి ఉన్నా, నరాల వీక్నెస్ కానీ కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు చాలా శీఘ్రంగా పరిహారం అయ్యి మీకు ఉత్తమమైన ఆరోగ్యాన్ని చాలా అద్భుతంగా మీకు ప్రసాదిస్తుందన్నమాట. దీన్ని వాడండి. వాడి మీ అనుభవాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి. మేము చూపించిన చెట్టు మూలికలను మీకు 1, 2, 3, 4 చూపిస్తామండి. కానీ మా దగ్గర ఔషధాలు తీసుకుంటే కనీసం అన్నా కూడా ఈ పురుషత్వానికి సంబంధించిన ఒక లేహ్యంలో 54 చెట్టు మూలికలు మరియు డ్రై ఫ్రూట్స్ 12 డ్రై ఫ్రూట్స్లు, చెట్టు బంకలు ఇలాంటివన్నీ వాడి మేము మందుగా తయారు చేస్తాం. తయారు చేసిన మందుని మీకు మేము అందజేస్తాము. ఇది
మీకు మీరుగా చేసుకునేడుగా ఉంటే చెట్టు మూలికలతో చేసుకోండి. అలా కాదంటే మా ఒక ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేశారంటే మీ ఇంటికి మేము పంపిస్తాము. ఈ మా అడ్రస్ వచ్చి బెంగళూరు, కర్ణాటక, బెంగళూరు, హొసకోట. మీరు వచ్చేకి ముందు చుట్టుపక్కల ఎవరైనా వచ్చేవాళ్ళు, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారు మాకు కాల్ చేసి మా దగ్గరికి వచ్చి మందు తీసుకొని పోవచ్చు. అలా మీకు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వారు మాకు ఫోన్ చేసి మాకు వాట్సాప్లో అడ్రస్ పెట్టారంటే మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా పంపిస్తాము. మీరు తీసుకున్న తర్వాత మాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేశారంటే ఎట్లా వాడాలా ఏమి అన్నది మీకు మొత్తంగా డీటెయిల్గా చెప్తాం. మమ్మల్ని ఆదరిస్తూ వచ్చి మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనములండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.